మన ఎర్ర జెండాని ఎగరేసినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు విశాఖ ఉక్కు పోరాట వేదిక నాయకులు పెద్దలు కమ్రేడ్ ఎంవి రమణ గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కమ్రేడ్ శ్రీరాములు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ జాఫర్ గారు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కమ్రేడ్ నారాయణ స్వామి గారు, ఇక్కడ హాజరైనటువంటి నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక మంది నాయకులు మీరందరూ కూడా వివరించడం జరిగింటుంది. పార్టీ యొక్క ఏర్పాటు, ఎవరి కోసం పోరాటం చేసింది, ఎవరి కోసం పోరాడుతున్నామని మనకు అన్ని కూడా తెలియజేసి ఉంటారు. కానీ ఈరోజు ఆనాడు భారత దేశాన్ని బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించడం కోసం నడిపినటువంటి పోరాటం మరి ఈరోజు 99 సంవత్సరాలకు వచ్చి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి ప్రజా పోరాటాలకు, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, తర్వాత ఈ యొక్క నల్ల పాలకులకు వ్యతిరేకంగా వీరు తీసుకున్నటువంటి అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, నిరుద్యోగ సమస్యల కోసం, వ్యవసాయ కూలీల కోసం అనేకమంది త్యాగధనులు ఈ ఎర్ర జెండాను చేతబట్టి మరి వారు అనేకమైన పోరాటాలు నిర్వహించి చాలా మంది అమరులు కూడా కావడం జరిగింది. కానీ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినటువంటి ఉద్దేశం ఇవాళ చాలా చాలా గొప్పది. ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ సమాజ స్థాపన కోసం ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యం లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అందరూ కూడా సమానంగా ఉండాలని నేటి వరకు కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం నిర్వహిస్తూ ఉంది. 99 సంవత్సరాల కాలం అంటే ఒక మనిషి జీవిత కాలం. ఇవాళ ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఎలాంటి అధికారం లేకపోయినా అటు పార్లమెంటులో, ఇటు అసెంబ్లీలో, లేదంటే స్థానిక సమస్యల్లో ఇవాళ అధికారం లేకపోయినా పేదవాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ సమాజ స్థాపన ఏర్పాటు చేయాలనేసి మరి మన కమ్యూనిస్ట్ పార్టీ నేటి వరకు కూడా ఉంది. ఈరోజు మనం రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ అధికారం లేకపోతే మరి ఒక రకంగా ఉంటారు, అధికారం ఉంటే ఒక రకంగా ఉంటారు. అనేకమైన ఈ దేశంలో రాజకీయ పార్టీలు వచ్చినాయి, అధికారం కోసం వచ్చినాయి. కొన్ని అధికారం చేపట్టి ఇవాళ అధికారం పోతానే కాలగర్భంలో కలిసినటువంటి పార్టీలు, కొల్లోలు పార్టీలు ఉన్నాయి. కానీ నేటి వరకు కూడా అధికారం లేకపోయినా ఇవాళ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోతుందంట అని అంటూ ఉంటారు. కానీ ఇవాళ పేదవాడు ఉన్నంత వరకు, కష్టజీవులు ఉన్నంత వరకు, అనగదొక్కబాడువాడు ఉన్నంత వరకు ఈ ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగానే ఉంటుందనేసి మనందరం కూడా చాటి చెప్పడానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో మనమంతా ఉంటాం. ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి. మనందరం కూడా ఎన్నో త్యాగాలతో పూరితమైనటువంటి ఎర్ర జెండా అనేకమైనటువంటి పోరాటాలకు పురిటిగడ్డగా, అదేవిధంగా సాయుధ పోరాటాలు, అనేక రాష్ట్రాల విముక్తి కల్పించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో మనందరం కూడా నాయకులుగా, కార్యకర్తలుగా ఉండాలంటే మనందరం కూడా గర్వపడేది తల ఎత్తుకొని తిరగాలి. మనకే చరిత్ర ఉంది, మనమే చరిత్రను రాయాలి, మనమే చరిత్రను సృష్టించాలి. ఆ చరిత్ర ఒక ఎర్ర జెండాతోనే సాధ్యమవుతుంది అనేసి మనందరం కూడా ప్రతిని పూనాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది త్యాగధనులు కమ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు, తరిమిల నాగిరెడ్డి గారు, మహామహనీయులు ఇవాళ ఎంతో మంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఆ జెండా మనకిచ్చారు. ఆ జెండా మనం తీసుకొని అణగారిన వర్గాల కోసం పోదాం. అనేకమైనటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ఫలితంగా చట్టాలు కొన్ని చేయడం జరిగింది. మరి ఇవాళ దున్నేవాటితో భూములతో మొదలుకొని ఇవాళ మొన్న పార్లమెంట్లో ఆమోదించినటువంటి మహిళలకు 33% ఇచ్చినటువంటి రిజర్వేషన్లుగా మన కమ్యూనిస్ట్ పార్టీ అజెండానే. అనేకమైన అజెండాలు మనం చేస్తున్నటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ మన ఎర్ర జెండా పోరాటాలకు తలవగ్గే ఈ ప్రభుత్వాలు అవలంబింపరి మనకి ఇస్తా ఉన్నాయి. కానీ ఇవి సరిపోదు. ఈ దేశంలో ఉన్నటువంటి కొంత సంపద మరి కొంతమందికి మాత్రమే 100కి 20% ఉన్నటువంటి వాళ్ళకే ఇవాళ కట్టబెడతా ఉన్నారు. పూర గుడిచెలో కుళాయి కానీ, నీళ్లు కానీ, మరుగుదొడ్డు కానీ, బాత్రూమ్ కానీ లేనటువంటి ఈ దేశంలో 100కి 70 మంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇదే దేశంలోనే పేదవాడు ఆ రకంగా ఉంటే హెలికాప్టర్ దిగే అంబానీ లాంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. అందుకోసమే ప్రభుత్వాలు మరి ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాయి, ఉన్నవాడి కోసం పనిచేస్తా ఉన్నాయి. అదే కష్టజీవుల పార్టీ, పేదల పార్టీ, కార్మిక వర్గ పార్టీ, రైతుల పార్టీ, మహిళల పార్టీ, మనలాంటి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి ఉంటే ఏ రకంగా ఉంటుందో ఇవాళ మనందరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని, కేరళ రాష్ట్ర నమూనాన్ని తీసుకొని ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది, బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
దానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా సమస్య ఎక్కడుంటే మనం అక్కడికి పోవాలి, ఆ సమస్యలు తీసుకోవాలి. అనేక మంది వేళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి పేరు అధికారం అదేవిధంగా ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు జై జవాన్ జై కిసాన్ అంటాడు. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జవాన్ బార్డర్లో చనిపోతా ఉన్నాడు, రైతు పంట పొలాల్లో చనిపోతా ఉన్నాడు. అదేవిధంగా అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులుగా మనం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ, ఎందుకంటే ఈ పార్టీ చాలా శక్తివంతమైనటువంటి పార్టీ. అధికారం లేకపోయినా ఎక్కడున్నా ఒక్కడున్నా ఎగరేస్తాం ఎర్ర జెండా నినాదంతో మనందరం కూడా పోవాలి, కదం తొక్కాలి, సమస్యలు తీసుకొని పోవాలి. తప్పకుండా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మనందరం కూడా సమాయత్తం కావాలి. దానికోసం మనం పోరాటం చేయాలి. అందుకోసం ఈ 99వ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ఎర్ర జెండాని మన అజెండాని ముందుకు తీసుకుపోయడానికి మీరందరూ కూడా సైనికుల వల్లే పనిచేస్తారని తెలియజేస్తా సెలవు తీసుకుంటాం.